నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు కృషి ఫలితంగానే రాష్ట్రానికి ప్రత్యేక నిధులు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రత్తిపాటి. టిట్కో గృహాల్లో భారీ కుంభకోణం, ఆధారాలతో సహా బట్టబయలు చేసేందుకు సిద్ధమైన అధికారులు. మంచినీటి చెరువులకు పరవళ్లు తొక్కుతున్న సాగర్ జలాలు, సంతోషం వ్యక్తం చేస్తున్న పుర ప్రజలు. ఈ నెల 30న శరణం గచ్చామి నాటిక ప్రదర్శన, వెల్లడించిన సాతులూరు లూథర్. ఈ నెల 24న మహాకవి జాషువా వర్ధంతి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన గోరంట్ల నారాయణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును సైతం వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును శాసనసభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం తెలపాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగులోనే సభ్యులను కోరారు. తెలుగులో మాట్లాడి సభ్యుల మన్ననలు పొందారంటూ అయ్యన్నను మంత్రి పయ్యావుల కేశవ్ అభినందించారు. తాను సభలో ప్రతి పదం తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని, సభ్యులు సహకరించాలని అయ్యన్న కోరారు. దీంతో సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రీవంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని
అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి సంప్రదింపుల ఫలితంగానే ఎన్నో ఏళ్ల తర్వాత రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లోని ప్రత్యేక నిధుల కేటాయింపులు జరిగాయని హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు ప్రత్తిపాటి. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చూపిన అసమర్థతకు చంద్రబాబు అనుభవం ముందు చూపునకు ఇదే నిదర్శనమన్నారు ఆయన. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టడంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని, కేంద్రంలో పదవుల కన్నా రాష్ట్రాభివృద్ధి మాత్రమే ముఖ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలకు అర్థం కూడా ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వారాల వ్యవధిలోనే వచ్చిన కేంద్ర బడ్జెట్ నుంచి అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులతో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, పారిశ్రామిక వాడల అభివృద్ధికి తోడ్పాటు సాధించడం అభివృద్ధిపై తమకున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు ప్రత్తిపాటి. ఈ మేరకు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఆయన. రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబు ప్రయత్నాలకు ఇది ట్రైలర్ మాత్రమేనని, రానున్న 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను అన్నింటా అగ్రస్థానంలో నిలపడమే ఆయన లక్ష్యమన్నారు ప్రత్తిపాటి. ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళినప్పుడే రాష్ట్రానికి ఏం తేవాలి, అందుకోసం ఎలా ప్రయత్నించాలి, నిధులు, పథకాలు ఏం సాధించుకోవాలి అనే అంశాలపై జగన్ ఇకనైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు ప్రత్తిపాటి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం, తర్వాత ప్రజలు అందించిన అద్భుతమైన ఆధిక్యాలతో ఇదంతా సాధ్యమైందన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. 5 ఏళ్ల తర్వాత కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, అందరం కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని సూచించారు. చిలకలూరిపేట పట్టణంలోని టిట్కో గృహాల్లో కొంతమంది పెత్తందారులు భారీ కుంభకోణానికి పాల్పడినట్లు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు తెలిపారు. ఈ మేరకు టిట్కో గృహాల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్ సిఐ రమేష్తో కలిసి ఆయన మాట్లాడారు. కొంతమంది లబ్ధిదారులు తమ ఇళ్లను అమ్ముకున్నట్లు గుర్తించామన్నారు. దీనికి కొంతమంది ఒక సిండికేట్గా ఏర్పడి దాదాపు 700 ఇళ్ల వరకు విక్రయాలు జరిపినట్లు తెలిసిందన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు అవన్నీ కూడా గుర్తించి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. సిఐ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను అమ్ముకోవడం నేరమన్నారు. అలాగే కొన్నవారు కూడా ఇందుకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐ పుల్లారావు, మున్సిపల్ డిఈ వెంకటరమణ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. గౌరవ స్థానిక శాసనసభ్యులు గారు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాలతో పాటు ఈరోజు టిట్కోకి రావడం జరిగింది. నాతో పాటు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ గారు, అలాగే ఎస్ఐ గారు, ఇక్కడ ఉన్న అవుట్ పోస్టుకి సంబంధించిన పోలీసులు, మా డిఈ గారు, మా స్టాఫ్ మొత్తం మున్సిపల్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014-19 అప్పటి గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా టిట్కో గృహాలని ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా టిట్కో అని ఏర్పాటు చేసి పేదవాళ్ళకి ఒక అపార్ట్మెంట్ కల్చర్ అలవాటు చేయాలన్న ఉద్దేశంతో టిట్కో గృహాలని ఒక 5 ఫ్లోర్స్ గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దడానికి అంచనాలు తయారు చేసి ప్రతి మున్సిపాలిటీలోనూ ఇటువంటి టిట్కో గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా వరకు కంప్లీట్ అయ్యాయి, చాలా వరకు ఆక్యుపై అయ్యాయి, కొన్ని సెకండ్ ఫేజ్లో కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్లో మన చిలకలూరిపేటకు సంబంధించి అప్పటి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు ప్రజెంటు ప్రత్తిపాటి పుల్లారావు గారి కృషితోటి ఈ టిట్కో గృహ సముదాయం అన్ని మున్సిపాలిటీల కన్నా అత్యధికంగా మనకే రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 4512 గృహాలు మంజూరు కావడం జరిగింది. లబ్ధిదారులు కూడా ఎన్నిక చేయడం జరిగింది. అయితే మనకి ఒక 1 year బ్యాక్ కాంట్రాక్టర్స్ మనకి టిట్కో గృహాలని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. 4512 ఫస్ట్ ఫేజ్లో మొత్తం అప్పగించడం జరిగింది. అయితే వీటిలో 3 విధాలుగా 300 SFT,
365 SFT, 430 SFT అంటే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. అందులో 500 రూపాయలకి 300 SFT, 365 3,15,000 అండ్ 430 365 లక్షలు. అంటే అవి బ్యాంక్ గ్యారంటీలు. 365 ప్లస్ 430 కూడా రెండు కూడా బ్యాంక్ లోన్స్ ద్వారాగా తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి మార్టగేజ్ చేసి బ్యాంక్స్కి కట్టడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో 500 రూపాయలకి సంబంధించిన హౌసెస్ దాదాపుగా 3,104 ఉన్నాయి ఇక్కడ. దీనికి సంబంధించినంత వరకు మనం దాదాపు 3,000 పైన కీస్ తాళాలు ఇవ్వడం జరిగింది, అందరికీ కూడాను ఇవ్వడం జరిగింది. అయితే ఆక్యుపేషన్ అయితే ఒక 1000 వరకు ఇప్పుడు ఉన్న 4,512కి 1000 మంది ఇక్కడ లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. అయితే మిగతా 3,500లోనూ ఈ 3,500లోనూ 300కి సంబంధించి 3,104లోనూ లబ్ధిదారులు చేరిక కాకుండా ఇక్కడ లబ్ధిదారులు కీసు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఇతరులకి అమ్మకాలకి పెట్టారన్న ఉద్దేశంతో మాకు అనేక కంప్లైంట్స్ రావడం జరిగింది. అయితే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిన విషయాల ప్రకారం వచ్చిన లబ్ధిదారుడు ఎవరికైతే లబ్ధిదారునికి టిడ్కో హౌస్ వచ్చిందో వాళ్ళు మాత్రమే గృహాల్లో ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆ లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ గృహాలను కట్టడం జరిగింది. కాబట్టి అయితే ఆ లబ్ధిదారుడు కాకుండా వేరే వాళ్ళకి సేల్ చేసి మరలా దాన్ని రీసేల్ అలాగా 2-3 సార్లు రీసేల్ జరిగిందన్న ఉద్దేశంతో కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ప్రజాప్రతినిధుల దగ్గరికి రావడం జరిగింది, అలాగే మా అధికారుల దగ్గరికి కూడా రావడం జరిగింది. ఆ సదుద్దేశంతో ఈరోజు ఇక్కడికి పోలీసు వారితో సహా ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేయించి మున్సిపల్ ఆఫీస్లోనే ఉన్నాయి. ఎవరికి కూడా 500కి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒరిజినల్ అనేది ఎవరికీ ఇవ్వలేదు. ఒకటి అవన్నీ కూడా మున్సిపాలిటీలోనే ఉన్నవి. ఏ లబ్ధిదారుడు కూడా 500కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వలేదు. ఒరిజినల్ అన్నీ కూడా అధికారుల సమక్షంలోనే ఉన్నవి. అలాంటప్పుడు వేరే విధంగా ఏ విధంగా వాటిని సేల్స్ చేసుకోవడానికి అధికారం లేదు. అటువంటి ఎవరైనా లబ్ధిదారులు అమ్మినట్లయితే అటువంటి వాళ్ళకి ఆ టిడ్కో గృహాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి కేటాయించబడుతుంది అని అది లీగల్గా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక గృహాన్ని ఒక గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఆ గృహంలోనే ఉండవలసిన అవసరం ఆ లబ్ధిదారునికి ఉన్నది. కానీ అటువంటివి కాకుండా ఇక్కడ దాదాపుగా 700 నుంచి 800 వరకు అనేక మంది ఇక్కడ ఫైనాన్సర్స్ వచ్చి వాళ్ళని బెదిరించో లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికో డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి ఒక చేతురాత ద్వారాగా ఒక డాక్యుమెంట్ రాయించుకొని తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మాకు ఇండైరెక్ట్గా తెలిసింది. డైరెక్ట్గా ఎవరిని మేము కన్సల్ట్ చేయలేదు, మా వద్దకు ఎవరు రాలేదు. అయితే ఇటువంటివి చట్టవిరుద్ధము. ఇటువంటివి అమ్మినా కొనినా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ లబ్ధిదారుని యొక్క గృహాన్ని క్యాన్సిల్ చేసి వేరే లబ్ధిదారునికి కేటాయించడం జరుగుతుంది అని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. ఈ ముందు కూడా ఫైనాన్సర్స్ కానీ ఎవరైనా సరే ఇటువంటివి చేయకూడదని చెప్పేసి ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాము. చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవాలని మేము ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎటువంటి గృహాలు కొన్నా అమ్మినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు కూడా అమ్మిన గృహాలు ఏవైతే ఉన్నావో మా సెక్రటరీల ద్వారాగా వాటిని సేకరించడం జరుగుతుంది. అటువంటి లబ్ధిదారులు నిజంగా తిరిగి మరలా వచ్చి హౌసెస్లో ఉంటే వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకి కేటాయిస్తాము. లేని పక్షంలో వాటిని క్యాన్సిల్ చేసి మేము వేరే లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తామండి. ఈ విధంగా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా ప్రజలందరికీ టిడ్కో లబ్ధిదారులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడాను. ఇటువంటివి జరగకుండా జరిగితే వాటిని సరిదిద్దుకొని ఆ గృహాల్లోకి చేరాలని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కమిషనర్ గారు చెప్పిన విధంగా గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గేటెడ్ కమ్యూనిటీలో సుమారు 4,512 గృహాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. చక్కటి కన్స్ట్రక్షన్స్, మంచి వాతావరణం, చాలా విశాలమైన రోడ్లు, అదేవిధంగా పచ్చని చెట్లు, ఇంత అందమైన వాతావరణంలో గృహాలు ఏర్పాటు చేశారు. వీటిని లబ్ధిదారులకు అందించారు. 3,400 సుమారు గృహాలని ఆ రోజు లబ్ధిదారులకు అందించారు.
లబ్ధిదారులందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులని అవకాశంగా తీసుకొని ఇక్కడుండే మైక్రో ఫైనాన్షియర్స్ కొందరు వాళ్ళకు డబ్బులు ఇచ్చి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొన్ని గృహాలని అస్వాధీన అగ్రిమెంట్లు, అనాథరైజ్డ్ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ ద్వారా వాటిని కలెక్ట్ చేసుకున్నారనే సమాచారం ఉంది. వాటిపైన ఈరోజు కమిషనర్ గారు వారి సిబ్బందితో వచ్చారు. మేము కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆదేశాల మేరకు. మా పోలీస్ కూడా రెగ్యులర్గా ఇక్కడ విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేస్తున్నాం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ గృహాలను స్వాధీనం చేసుకున్నట్టయితే ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో కూడా సెర్చ్ చేస్తారు. హౌస్కి కూడా కమిషనర్ గారు వారి సిబ్బందితో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సుమారు అంచనాగా ఒక 500 అబౌవ్ ఈ విధంగా జరిగాయని అనాథరైజ్డ్గా సమాచారం వచ్చింది. అది నేరం. ఎందుకంటే గృహం ఎవరైతే రియల్గా నీడీ పీపుల్ అని చెప్పి నమ్మి ఆ రోజు గవర్నమెంట్ ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళు మాత్రమే అందులో ఉండాలి. వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా నేరం. అదేవిధంగా దాన్ని వేరే వారు కొనుక్కోవడం కూడా నేరం. దానిపైన కమిషనర్ గారు పూర్తి ఎంక్వైరీ చేసి దాన్ని రిపోర్టుగా ఇస్తారు. ఇచ్చిన మీదట కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నాం, అటువంటి మైక్రో ఫైనాన్షియర్స్ అందరూ కూడా జాగ్రత్త. ఆ ఇల్లు ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అర్జెంటుగా వెకేట్ చేయాలి. వాటి తాలూకు ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చే అగ్రిమెంట్స్ ఉన్నాయో గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ని కూడా అది కమిషనర్ గారి దగ్గరే ఉన్నాయి. వాటిని క్యాన్సిల్ చేసేసి రియల్ నీడీ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. మా పోలీస్ వారి తరఫున కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్లీ గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సార్ మరియు ఎంపీ గారు ఇక్కడికి విజిట్ చేసి ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. ఇక్కడ ప్రజలు తెలియజేసిన పోలీస్ పరమైన సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. వెంటనే సార్ మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి స్పందించి మేము కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ ఎవరైనా రియల్గా గాంజా తాగే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు, లేదా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారని చెప్తున్నారు, లేదా కొందరు ఆకతాయిలు చీకటి పడిన తర్వాత బైకుల మీద ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు, లేదా ఇక్కడ ఎవరైతే కొందరు ఇల్లు తీసుకొని వాటిని అద్దెకి ఇవ్వడం వల్ల బ్రోతలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మేము ప్రతి అపార్ట్మెంట్ కూడా కార్డినెన్స్ సెర్చ్ చేస్తాం. మీరు కూడా సహకరించి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా ధైర్యంగా మాకు చెప్పండి, సమాచారం మాకు ఇవ్వండి. వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. 24/7 ఇక్కడ మా పోలీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తాను. థ్యాంక్ యూ అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 2 మంచినీటి చెరువులకు సాగర్ జలాలు పరుగులు పెడుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి చెరువుల వద్దకు చేరుకున్న నీటిని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది భారీ ఇంజన్లతో 2 చెరువులను నింపుతున్నారు. 24 గంటలు భారీ ఇంజన్లతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 2 చెరువులను మంచినీటితో నింపేందుకు కృషి చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు ఆయా పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో ప్రస్తుతం విడుదల చేసిన 4.5 టీఎంసీ నీటితో 2 చెరువులు నింపితే ప్రజలకు మరో 4 నెలల పాటు మంచినీటి కష్టాలు ఉండవని అధికారులు చెబుతున్నారు. దీంతో పట్టణ వాసులు పుల్లారావుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం అమలు చేసి 4 ఏళ్లు పూర్తయిన శుభ సందర్భంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా సోమవారం పట్టణంలోని డాక్టర్ మరిచెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వారు స్వయంగా తయారు చేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె సుధా మాట్లాడుతూ బోధనోపకరణాల తయారీలో విద్యార్థులు పాల్గొనడం వల్ల వారిలో సృజనాత్మకత పెంపొందుతుందన్నారు. ఈ విధానం వల్ల బోధనలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రదర్శన వల్ల విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పొట్టి శ్రీనివాసరావు, ఏ నీలిమ, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను చేపట్టారు. స్థానిక గుర్రాల చావడి, శారద హై స్కూల్, కళామందిర్ సెంటర్, మార్కెట్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేస్తుండగా మున్సిపల్ కమిషనర్ గోవిందరావు ఆయా పనులను పరిశీలించారు. పుర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లిబాబు, షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ చిలకలూరిపేట ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మామిడి ప్రసాద్కి జనసేన పార్టీ యువ నాయకులు మండలినేని చరణ్ తేజ అండగా నిలిచారు. ప్రసాద్ కుమార్తె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు కొందరు మండలినేని చరణ్ తేజ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఆ పాప వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో అసోసియేషన్ సభ్యులతో పాటు ఆ పాప కుటుంబ సభ్యులు చరణ్ తేజకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉదయ్, తోట మల్లికార్జునరావు, సైదులు, వెల్ డిజిటల్ అనిల్, సెక్రటరీ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేటకు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రం త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు. 3 ఏళ్ల పాటు పంపించేందుకు అనుమతిస్తూ కేంద్రం ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. కేరళలో సమర్థుడైన ఐఏఎస్గా పేరు తెచ్చుకున్న కృష్ణతేజ 2014 సివిల్స్లో 66వ ర్యాంకు సాధించారు. 2018లో కేరళలో వరదల ప్రళయం సృష్టించిన సమయంలో అలెప్పి సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ 2.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు. 2 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు. డిప్యుటేషన్పై ఏపీకి వస్తున్న కృష్ణతేజకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. చిలకలూరిపేట మండల పరిధిలోని పలు సచివాలయాల్లో ఈ నెల 27వ తేదీ వరకు కొత్త ఆధార్ను నమోదుతో పాటు పాత ఆధార్ కార్డుల అప్డేట్ చేస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ శిబిరంలో నూతనంగా 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు నమోదు, అప్డేట్ ప్రక్రియ, పెద్దలకు ఆధార్ కార్డులో చిరునామా, ఫోటో మార్పు చేయుట, వేలిముద్రలు, మొబైల్ నంబర్ వంటివి సవరణలు చేసుకోవచ్చన్నారు. చిలకలూరిపేట మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మన చిలకలూరిపేట మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆధార్ కార్డులు అప్డేషన్ చేసుకోవడం కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ఆధార్ సెంటర్ లేనటువంటి విలేజెస్లో క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే వేలిముద్రలు కనుక సరిగా ఉండకపోయినా, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అప్పుడప్పుడు వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఏడు ముద్రలు మారుతుంటాయి కాబట్టి అలాంటి వాటికి, అలాగే అడ్రస్లో ఏదైనా మార్పులు ఉన్నా, లేదా పేర్లలో ఏదైనా అక్షర దోషాలు ఉన్నా, అలాగే మొబైల్ నెంబరు ఆధార్కి లింక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉన్నా, ఇది అన్నింటికి కూడా అప్డేషన్ చేసుకోవడం కోసం మన మండలంలో ఆధార్ కేంద్రాలు పెట్టడం జరుగుతుంది. వాటిలో ఏంటంటే మనకు మండలంలో 3 కేంద్రాలు ఉన్నాయి. 3 సచివాలయాలకు ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. అదైతే గొట్టిపాడు, బొప్పూడి అండ్ గంగన్నపాలెం. అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ఈ 3 సచివాలయాలు మాత్రం ఏ రోజైనా చేస్తూ ఉంటారు. కానీ ఏ గ్రామాల్లో అయితే కనుక ఈ ఆధార్ కేంద్రాలు లేవో ఆ గ్రామాల్లో ఇప్పుడు స్పెషల్ క్యాంపులు పెట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం మనం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు వచ్చేసరికి 23వ తారీఖు, 23వ తారీఖు దండమూడు పెట్టాం. దండమూడ జరుగుతుంది. ఈ దండమూడ జరిగేది 25వ తారీఖు వరకు, అంటే రేపు ఎల్లుండి కూడా దండమూడ జరుగుతుంది. దాని తర్వాత 26, 27 తేదీల్లో మానుకొండ వారిపాలెం గ్రామం జరుగుతుంది. అదేవిధంగా బొప్పూడిలో ఉన్నటువంటి కేంద్రం వాళ్ళు 23వ తారీఖున రామచంద్రపురంలో, 24వ తారీఖు తాతపూడి గ్రామంలో, 25వ తారీఖు మురిగిపూడి వన్ సచివాలయంలో, 26వ తారీఖు రాజాపేటలో, 27వ తారీఖు గోపాలం వారిపాలెంలో ఈ కేంద్రం వాళ్ళు ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా గంగన్నపాలెంలో ఉన్నటువంటి కేంద్రం వాళ్ళు 27 నుంచి 23 నుంచి 24 దాకా, అంటే రేపు 2 గంగన్నపాలెంలో, ఈరోజు రేపు గంగన్నపాలెంలో చేస్తారు. 25 నుంచి
26వ తారీఖు వరకు కావూరు గ్రామంలో, 27వ తారీఖు లింగంగుంట గ్రామంలో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు షెడ్యూల్ నిర్ణయించారు. కాబట్టి అందరికీ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డుల్లో ఏదైనా మార్పులు అప్డేషన్ చేసుకోవాల్సినవి ఉంటే కనుక వాటన్నిటిని కూడా మీరు ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీ గ్రామాల్లో ఏర్పాటు చేసినప్పుడు ఈ ఆధార్ కేంద్రాల్లో మీరందరూ కూడా వెళ్ళి అక్కడ అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న పట్టణ సిఐపి రమేష్ బాబుని ధరణి శ్రీ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో బాబా వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. సంస్థ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో రమేష్ బాబు వ్యవహరించిన తీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ, బైరా సుబ్బారావు, చెన్నకేశవులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు అన్నారు. సహాయక కార్యదర్శి కొత్తపట్నం గోపితో కలిసి ఆయన సోమవారం గ్రీవెన్స్ డేలో చిలకలూరిపేట తహసీల్దార్ నారదమునికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హాస్టల్ విద్యార్థులు పడుతున్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు చేపడతామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. చిలకలూరిపేట మండలం రాజాపేటలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇటీవల 10వ తరగతి పాస్ అయిన కేమౌత్ వెంకటేష్ నాయక్ నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం విద్యార్థిని అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్ సుబ్రహ్మణ్యం విద్యార్థికి 2000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి రాజు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్ రాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం, వారు చేసిన కృషిని గురించి సంఘం శరణం గచ్చామి అనే నృత్య రూప నాటికను ఈ నెల 30వ తేదీన నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ భువనచంద్ర టౌన్ హాల్లో ప్రజానాట్య మండలి పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శించబడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సాతులూరి లూథర్ తెలిపారు. మంగళవారం స్థానిక పండరీపురం 2వ లైన్లో గల కామ్రేడ్ ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన హాల్లో దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నాటకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సాతులూరి రుథర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ బృహత్తర నృత్య నాటికను కె దేవేంద్ర రచించారని, శివప్రసాద్ నాటికకు దర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నాటికను సుమారుగా 600కు పైగా ప్రదర్శనలు చేసి ప్రజాదరణ పొందడం విశేషమన్నారు. ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందరికీ సమానత్వంతో అమలు చేస్తున్నారని, అంబేద్కర్ అందరి వారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నాటిక ప్రదర్శనకు గిరిజన సంఘం తరపు నుంచి ఎక్కువ మంది హాజరయ్యే విధంగా చూస్తానని తెలిపారు. వీసీకే పార్టీ నియోజకవర్గ కార్యదర్శి వి ముత్తయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాని, ఈ రోజుల్లో ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను బీసీకే పార్టీ నియోజకవర్గ కార్యదర్శి వి ముత్తయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుత రోజుల్లో ఎంతైనా ఉందన్నారు. నరసరావుపేటలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పేరుబోయిన వెంకటేశ్వర్లు, సిఐటియు విద్యుత్ రంగం రాష్ట్ర అధ్యక్షులు జె రాజశేఖర్, తన జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుచ్చిబాబు, నాయకులు టి ప్రతాప్ రెడ్డి, జనక్రాంతి రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్, ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. దాని మీద టౌన్ హాల్లో ఏర్పాటు చేసే ప్రజానాట్యం ఆధ్వర్యంలో దానికి దళిత గిరిజన సంఘాలతో పాటు ఇతర ప్రజా సంఘాలు కూడా భారీ ఎత్తున తరలించి వారి యొక్క జీవిత చరిత్రను అందరికీ తెలిసే విధంగా చేస్తామని చెప్పి సిపి గిరిజన సంఘాల ఐక్యత తరఫున తెలియజేస్తా ఉన్నాం.
ప్రజానాట్య మండలి పల్నాడు జిల్లా కమిటీ వాళ్ళు ఈ నెల 30వ తారీఖు నసరాపేటలోని ప్రకాష్ నగర్లో గల టౌన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారు రాజ్యాంగ నిర్మాత, మరి రాజ్యాంగానికి ఈరోజు వస్తున్నటువంటి అవాంతరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి విధానాలు, మరి రాజ్యాంగాన్ని ఏ లక్ష్యంతో ఆ రోజున రాయడం జరిగింది అంబేద్కర్ గారు కానీ ఇంకా మేధావులు కానీ అనే దాన్ని నృత్య రూపకంలో వివరించేటటువంటి ఒక మంచి విశ్లేషణాత్మక సంఘం శరణం గచ్చామి అనేటటువంటి నాటికను ఈ నెల 30వ తారీఖు నర్సాపేటలో ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కృషిని మరి ప్రతి ఒక్కరు కూడా ఆదరించి ఈ యొక్క కార్యక్రమానికి చిలకలూరుపేట నియోజకవర్గం నుండి మరి పట్టణ పరిసర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క నాటకాన్ని చూసి అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధానంలో అందరూ కూడా లక్ష్య సాధనకు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు సాలివాహన కుమ్మర్ల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నిడమానూరు సాంబశివరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని ఎన్ఆర్టీ మార్గంలో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శాలివాహన చక్రవర్తి విగ్రహం ఏర్పాటు చేయడంలో సాంబశివరావు కీలక భూమిక పోషించారన్నారు. కార్యక్రమంలో సాంబశివరావు కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు అమీనా తదితరులు పాల్గొన్నారు. పట్టణం నుండి నర్సరాపేట వెళ్లే మార్గం కావూరు లింగంగుంట్ల వద్ద రోడ్డు మార్జిన్ అధ్వాన్నంగా మారిందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు మాదాసు భానుప్రసాద్ అన్నారు. కురుస్తున్న వర్షాలకు రోడ్డు మార్జిన్ బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయంగా ప్రమాదభరితంగా ఉందని ఆయన వాపోయారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి జరుగుతున్న ప్రమాదాలు అరికట్టాలని ఆయన సూచించారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమాత్రం బండి స్కిడ్ అయి పడిపోయినా ఆస్తులు కూడా ప్రయాణం చేసే వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ కనపడేటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు ప్రజాప్రతినిధులు మరి ఈ రోడ్లోనే తిరుగుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు హ్యాపీగా కార్లలో తిరుగుతూ ఉన్నారు. మరి ప్రజలు మనం నిత్యం చూస్తూ ఉన్న ప్రమాదాలు అయినప్పటికీ ఇవి మరి ఎంచేత చేయట్లేదో ఆ ప్రజాప్రతినిధులకి అధికారులకి అవసరం ఉంది. ఎప్పటికైనా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం స్పందించి కేవలం ప్రభుత్వం అంటే ఉంటే బట్టలు నొక్కడం కాదు, జనాల్ని కాపాడాలి, జనం సావకుండా చేయాలి. ఇట్లాంటి పరిస్థితులు మొత్తం భారీగా ఉన్నాయి. దీన్ని స్పందించి బాగు చేస్తారని కోరుతాము. ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా అనేక మంది విద్యావంతులు మేము కోర్టు నుంచి వస్తూ ఉన్నాం. అడ్వకేట్స్ అందరు తిరుగుతూ ఉంటారు, డాక్టర్స్ తిరుగుతూ ఉంటారు, ఆఫీసర్లు వెళ్తారు. మహాకవి జాషువా వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని 24వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నట్టు మహాకవి జాషువా సిద్ధాంత భూమిక గౌరవాధ్యక్షులు గోరంట్ల నారాయణ తెలిపారు. అనంతరం సిఆర్ క్లబ్ ప్రాంగణంలో సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, జాషువా అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గ ప్రజానీకానికి చిన్న విజ్ఞప్తి. రేపు అనగా 24/7/2024 తేదీన గుర్రం జాషువా గారి వర్ధంతి కార్యక్రమం జరగబోతుంది. ఆ రోజు అనగా రేపు రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి గుర్రం జాషువా గారి విగ్రహానికి ఉదయం 9 గంటలకు పూలదండలు వేసి ఆయనకి ఘనంగా నివాళి అర్పించే కార్యక్రమం. తర్వాత ఈవినింగ్ 24వ తారీఖు ఉదయం 10ంటికి సిఆర్ క్లబ్ ఆవరణలో కందిమళ్ళ సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా సభా కార్యక్రమం కూడా ఆయనకి నివాళి కార్యక్రమం అర్పించి చేయాలని సంకల్పించారు. కాబట్టి దయచేసి కళాభిమానులు, కళా పోషకులు, ప్రజా సంఘాల నాయకులు, గుర్రం జాషువా గారి అభిమానులు విరివిగా పాల్గొని ఈ 2 కార్యక్రమాలను దిగ్విజయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గానామృత కార్యక్రమం కొనసాగుతుంది. వాసవి మాత కుమారస్వామిని స్తుతిస్తూ
ఆద్యంతం భక్తి ప్రవృత్తులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వరుసగా 5 రోజుల పాటు ఈ గానామృత కార్యక్రమం ఉంటుందని నిర్వాహక ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.